ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా బీన్స్ ఎలా కాసాయో. గ్రీన్ బీన్స్ అండి. మొన్నటి దాకా రెడ్ కలర్లో ఉన్న బీన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు గ్రీన్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కింద కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అలాగే కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కోసుకుందాం. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చూడండి బీన్స్ అసలు ఎన్ని పడ్డాయో. ఇవన్నీ అసలు ఆకుకి ఒక బీన్ ఉన్నట్టు పూత వచ్చింది. చూడండి ఇక్కడ ఆకు, బీన్స్ ఇక్కడ 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 పై దాకా వచ్చేసాయి. చక్కగా వీటిని కోసుకుందాం ఫస్ట్ అయితే మనము. బీన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు 1-2-3 తీగలు వేసుకున్నా చాలు, మనకి డైలీ బీన్స్ వస్తూనే ఉంటాయి. చక్కగా ఉప్మాలోకి, ఇంకా దిబ్బ రొట్టె ఇట్లాంటివి ఉంటాయి కదా, దోశలు, వీటిల్లో కలిపి కూడా మనము ఇవి చక్కగా మనం అందరం తినొచ్చు. ఇట్లా గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చండి. ఈ టమాటా కర్రీస్ చేసుకున్నప్పుడు వాటిల్లో కూడా మనము ఈ బీన్స్ని చక్కగా వేసుకోవచ్చు. ఎన్ని విధాలంటే అన్ని విధాలు వాడుకోవచ్చు అండి వీటిని. ఫ్రైడ్ రైస్ వీటిల్లో కూడా వాడుకోవచ్చు. ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీ ఫుడ్ చూడండి. కాకపోతే కొంచెం ముదరక ముందుకే వీటిని కోసుకోవాలి. ముదిరితే ఏంటంటే తొక్క వేస్ట్ అయిపోతుంది. మనం తొక్కతో పాటు తింటేనే ఫైబర్ అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. అందట్లేవు. చూడండి ఎన్ని వచ్చాయో. అట్లాగే ఇక్కడ కూడా ఇంకొక చెట్టు ఉందండి, బీన్స్ ఇప్పుడే పిందెలు వేస్తుంది. ఇక్కడ కూడా కొన్ని గ్రీన్ బీన్స్ ఉన్నాయండి. ఇవి ఇంకా సైజు వస్తాయి. కాకపోతే ఏంటంటే వీటితో పాటు మనం వాడుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఉంచేస్తే ఒక 2-3 రోజులు ఆగినా కూడా ఇవి ముదిరిపోతాయి. ఈ చెట్టుకు అయిపోయినాయండి. ఇది బుష్ బీన్ అండి, ఇక్కడ ఉంది. ఇదేమో కంప్లీట్ డార్క్ కలర్లో వచ్చే బీన్స్. ఇది చూడండి, అంటే ఇది రెడ్ బీన్స్. ఇది మామూలుగా అందరి దగ్గర ఉంటుంది. ఇది ఇంకా డార్క్. లీవ్స్ కూడా చూడండి, లీవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఫ్లవరింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కలర్ దీంట్లో డార్క్గా మనకి బీన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది కూడా. ఇది కాదండి, ఇది ఈ చెట్టే. ఈ బీన్స్ మొన్న కట్ చేశాను నేను. ఈసారి చూపిస్తాను అది ఏ కలర్లో వస్తుంది ఏంటి అనేది. ఇవి మాత్రం రెడ్ లాంగ్ బీన్స్. చూడండి ఇవి కూడా ఎన్ని వచ్చాయో. మనకి చక్కగా ఒక 2-3 తీగలు ఉంటే చాలన్నమాట. చాలా బీన్స్ వస్తూనే ఉంటాయి. ఇవి 2 అవుతున్నాయి కానీ వదిలేద్దాం. ఇక్కడ చూడండి బోడకాకర. ఇవి చూడండి పిందెలు ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. ఇవి పిందెలు పడుతున్నాయి కానీ కాయలు అవ్వట్లేదు. నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తే ఇవన్నీ కూడా పిందెలు అయ్యాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడొకటి, ఇటు కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇంకా పిందెలు పడుతున్నాయి. నేను సీడ్స్తో కూడా గ్రో చేశానండి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆకాకర తీగ అన్నమాట ఇది. ఇంకా పిందెలు పడుతూనే ఉన్నాయి. పాలినేషన్ చేయకపోతే ఇలా అయ్యి రాలిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది పాడైపోయింది, ఇది కూడా పాడైపోయింది. మనం చూసుకోకపోతే ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఎల్లో కలర్లో అయిపోయి పాడైపోతాయి. అదే మనం చూసుకొని పాలినేషన్ చేసుకుంటే చక్కగా అన్ని పిందెలు అవుతాయి. చూడండి ఎన్ని పిందెలు వేస్ట్ అయిపోయాయో. ఇది కూడా అయిపోయింది, ఇది కూడా పాడైపోయిందండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వస్తూ ఉంటే మనకి పిందెలన్నీ కాయలు అవుతాయి. ఇక్కడ చూడండి ఇది నేను పాలినేషన్ చేసినటువంటిది. ఇది చక్కగా మంచిగా గ్రో అవుతుంది. ఇది మాత్రం పాడైపోయింది పింద. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు ఇంకా సైజు రావాలి. ఇంకొక 2 days అయితే రెడీ అవుతాయి. ఇవి కోయట్లేదు. బెండకాయలు మాత్రం అక్కడొకటి ఉన్నాయి. బెండకాయలు ఏంటంటే మనం ఎప్పుడు గార్డెన్లోకి వచ్చినా బెండ కోసుకోవాలి, లేదంటే అది ముదిరిపోతుంది. ఇవి కోసుకుంటేనే నెక్స్ట్ కాయలు వస్తాయన్నమాట.
ఇక్కడ ఉన్న పిందె ఎదగాలి అంటే మనం ఈ కాయను కోయాలి, లేకపోతే ఇది ముదరటానికి వచ్చి అవి కూడా సరిగ్గా ఎదగవు. బెండ చెట్లు ఉంటే మాత్రం ఇవి డైలీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడే పిందెలు పడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ చిన్న పిందె ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ సైజు వస్తుంది అనుకుంటండి. నేను ఇప్పుడు ఈ రోజైతే కోయట్లేదు, 2 రోజులు చూసి కోస్తాను వీటి వరకు. అట్లాగే సొరతీగ కూడా పిందెలు పడుతుంది. ఇక్కడ ఒక సొరకాయ రెడీగా ఉందండి, మనము దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి, ఇది చారల సొర అని నేను నార్త్ నుండి ఒక దేశీ ఫార్మర్ దగ్గర తీసుకున్నాను అనమాట సీడ్. మాధవి గారు పంపించినటువంటి సీడ్స్ కూడా నేను వేశాను. అవి వేరే ఇంకా ఇంత ఫ్లవరింగ్కి రాలేదు, పిందెలు పడలేదు, ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఇది చూడటానికి కూడా కొంచెం వెరైటీగా ఉందండి. కట్ చేసుకుందాము. ఈ సొర కూడా నేను పాలినేషన్ చేస్తే పిందెలు సాగుతున్నాయండి. ఇక్కడ కూడా చూడండి, ఇది నేను పాలినేషన్ చేశాను, అంటే హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే ఇది సాగింది. ఇంతకుముందు 2-3 పిందెలు వేస్ట్ అయిపోయాయండి. అవుతాయిలే అని ఒక 2 డేస్ వదిలేస్తే పిందెలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ కూడా ఇది చేయలేదు, మరి అది వస్తుందో రాదో తెలీదు. ఇది చేశాను, వెంటనే చక్కగా లావ్ అయిపోయింది. దొండకాయలు కూడా చాలానే ఉన్నాయండి. దొండతీగ ఒకసారి మనకి చక్కగా సెట్ అయితే బోల్డ్ అని కాయలు కాస్తాయి. ఇక్కడ చూడండి, ఆకులలో దాక్కొని మరి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు మనం వెతికి కోసుకుందాము. చూడండి, ఇక్కడ 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 ఆ లైన్ అంతా ఉన్నాయి దొండకాయలు. దొండతీగ మనకి ఎండ ఎక్కువగా పడే చోట పెడితే ప్రతి ఫ్లవర్ కూడా చక్కగా పిందెలవుతాయండి. కోసుకుందాము. వేరు స్ప్రెడ్ అయిన కొద్దీ చెట్లు బాగా హెల్దీగా పెరుగుతాయి. కాబట్టి మనము వేరు వ్యవస్థ బాగా అంటే స్ప్రెడ్ అవ్వటానికి మనం ఇచ్చిన ఎరువులు కానీ లేదంటే ఇంకా ఏదైనా మొక్క తీసుకోవాలి అంటే సాయిల్ మిక్స్లో వ్యామ్ ఒకటి ట్రై చేయండి. అట్లాగే ఒకవేళ సాయిల్ మిక్స్లో ఆల్రెడీ కలిపి లేకపోతే మధ్యలో అయినా మనము పైన సాయిల్ అంతా తీసుకొని వ్యామ్ అనేది వేసుకోవచ్చు. ఈసారి సైజు కూడా మంచిగా వచ్చాయండి. అంటే స్టార్టింగ్లో ఈ వేరు సరిగ్గా డెవలప్ అవ్వకముందు కాయలన్నీ కూడా ఈ విధంగా వచ్చేవి. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, అంటే డీజే సాంగ్స్ అవి పెట్టారు, అందుకని నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దొండలో చాలామందికి కంప్లైంట్ ఏంటంటే పిందెలు ఎక్కువగా పడటం లేదు, ఈ యొక్క పడ్డ పిందెలు కూడా రాలిపోతున్నాయి అని చాలామంది అడుగుతూ ఉంటారండి, అంటే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. ఏం లేదండి, మనకి దొండతీగ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎండపడే చోట దొండతీగ ఉండాలి. సన్ లవింగ్ ప్లాంట్ అనమాట ఇది. ఎంత బాగా ఈ దొండతీగ డెవలప్ అయ్యి ఎంత ఆకులు ఎక్కువగా ఉంటే అంత పూత వచ్చి అన్ని పిందెలు ఎక్కువగా పడతాయన్నమాట. మనము ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్ చూసుకొని మరి ఈ దొండతీగను వేసుకోవాలి. అంతేకాకుండా మనము ఈ యొక్క సాయిల్లో అంటే పిందె రాలుతుంది అన్న కంప్లైంట్ ఉంటే మాత్రము సాయిల్లో కట్టబూడిదతో పాటు ఘనజీవామృతం ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే పశువుల ఎరువు మీకు దగ్గర పట్లో గోశాల ఉంటే అక్కడ బాగా మాగిన పశువుల ఎరువు తెచ్చుకొని అది కట్టబూడిద ఈ 2 కలిపి సాయిల్లో ఈ మొక్క చుట్టూ సాయిల్ లూజ్ చేసి కలిపి వేసుకోవచ్చండి. మీకు రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది. అలాగే ఈ కట్టబూడిదని మనము చెట్టు మొత్తము ఆకులంతా పడే విధంగా, ఆకుల మీద మొత్తం పడే విధంగా కూడా ఈ కట్టబూడిదని చల్లుకోవచ్చు. దొండ మొక్కకి చక్కగా పనిచేస్తుందండి యాష్. తప్పకుండా వాడి చూడండి, రిజల్ట్ అనేది మీరే చెప్తారు.
ఇంకా ఇక్కడ అటువైపు ఉన్న దొండకాయలు నాకు కోయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. అంతేకాకుండా ఈ కింది నుండి ఈ చిక్కుడు సొర తీగలు వస్తున్నాయి. ఈ ప్లేస్ అంతా దానికే అనమాట. ఇంకా దొండ ఇక్కడి నుంచి తీద్దాము అనుకుంటున్నాను. అంటే కాపు అయిపోయిన తర్వాత ఈ ఆకులన్నీ ఎండిపోతాయి చూడండి, అప్పుడు మనము ఇది తీసుకొని వేరే ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. కాయలు కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒకే దగ్గర ఉండేసరికి ఆకులు చాటున వెళ్ళి నాకు కోయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇలాగా దొండకాయలు వచ్చాయండి, చాలా హెల్దీగా వచ్చాయి. ఇలా ప్లాంట్ సెట్ అయ్యేంతవరకు మనము ప్లాంట్ని చక్కగా సేవ్ చేసుకుంటే కనుక చాలా కాయలు కాస్తుంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ మెలన్ అండి, బుజ్జి వాటర్ మెలన్. ఇది సైజు రాలేదు కానీ కోస్తున్నాను. ఇంతకుముందు చాలా పెద్ద సైజు వచ్చిందండి, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. అది మంచి సైజు వచ్చింది, కోద్దాము అనేసరికి కోతొచ్చి అదంతా కట్ చేసి పాడు చేసి వెళ్ళిపోయిందండి. ఇంకా మా బాబు చాలా ఫీల్ అయిపోయాడు, ఇది వాడే కోస్తున్నాడు. అందుకని ఇది చిన్న సైజు ఉన్న కోసేస్తున్నాను. ఇక్కడ చూడండి, కాయ పండటానికి వచ్చినప్పుడు కలర్ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక పిందె కూడా ఉందండి, ఆకులు చాటున ఉందన్నమాట. అందుకే కోతికి కనపడక వాటిని ఉంచేస్తుంది. ఇలా పైన ఉంటే మాత్రం అది ఎప్పుడో వచ్చి తీసేసేది. ఇంకా ఇక్కడ కూడా ఇంకొక పిందె ఉంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత ఈ చెట్లను తీసేస్తా అండి, తీసేసి ఇందులో వేరే మొక్కలు పెడతాను. అలాగే ఇంకా గోడ్చిక్కుడు అండి, గోడ్చిక్కుడు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను, ఈ వీడియోలో కూడా గోడ్చిక్కుడులు కోస్తున్నాను అనమాట. వీడియో తీసినప్పుడే కాకుండా డైలీ కూడా వచ్చి కోస్తుంటాను నేను గోడ్చిక్కులు. అవి 10 అయినా 20 అయినా సరే కోసుకుంటాను, ఎందుకంటే చెట్టు మీదనే వదిలేస్తే బాగా ముదిరిపోతాయండి, అన్నీ ఒకేసారి కోయలేము. ఈ గోడ్చిక్కుడు అలాగే బెండకాయ ఎవ్రీ డే మనము కోసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది గింజ ముదిరితే మనము తినలేమన్నమాట. తొక్క ముదిరినా గింజ ముదిరినా మనకి అది వేస్ట్, కర్రీకి పనికిరాదు. ఇంకా అందుకని ఇవి రెండు కోస్తుంటాను. నేను కోసినా కూడా మళ్ళీ హార్వెస్ట్ వీడియోస్కి అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఇదంతా ఫ్లవరింగ్ ఉంది చూడండి, ఈ మొక్క ఫస్ట్ పెట్టిన ప్లాంట్స్ వాటి లైఫ్ టైం అయిపోవడానికి వచ్చిందనమాట. అంటే 3 months బాగా కాస్తుంది. మనము విత్తనం వేసుకున్నప్పటి నుంచి 3 months తర్వాత కొద్దిగా కాపు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అట్లాంటి టైంలో మనము ఇంకొన్ని మొక్కలు వేసుకోవాలి. వీటి ఈల్డింగ్ అంతా అయిపోయేసరికి ఈ చెట్లు తీస్తాము అనే అప్పటికి మనం గింజలతో గ్రో చేసుకున్నటువంటి, అంటే వేరే కుండీలో కానీ ఇలా పెంచుకున్న మొక్కలు అందొస్తాయన్నమాట. సో అలా కంటిన్యూస్గా మనకి ఉంటాయి. నేను వేరే చిన్న బకెట్స్ ఉన్నాయండి, అందులో ఈ గోడ్చిక్కుడు విత్తనాలు వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, చిన్న మొక్క అయినా ఎంత చక్కగా వస్తున్నాయో. మీ గార్డెన్లో గోడ్చిక్కులు పెట్టారా అండి? మీరు పెడితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గోడ్చిక్కులు, పచ్చిమిర్చి, ఇంకా చిక్కుడుకాయ, బీన్స్ ఇవి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సన్నగా ఉండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా, సో ఓపిక్గా మనం కట్ చేసుకుంటూ ఉంటేనే ఇవి ఎప్పటికప్పుడు వేస్ట్ అవ్వకుండా వాడుకోవచ్చు. ఇంకా పైన వచ్చి కూరగాయలు కోసేసానండి, కింద ఉన్నాయని చెప్పాను కదా, వాటిని కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా గ్రీన్ బీన్స్ ఉన్నాయండి, చూడండి ఎన్ని పడ్డాయో. ఇవాళ బీన్స్ అయితే కేజీ దాకా వచ్చాయండి. ఇది కొంచెం తోలు పల్చగా అయింది. సీడ్ రెడీ అయినవి ఉంచేస్తున్నానండి, బాగా రెడీ అయ్యాక కోస్తాను. ఇంక ఇవన్నీ సన్నగానే ఉన్నాయి, సైజ్ వస్తాయన్నమాట రేపటికి అట్లా వదిలేస్తే. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇది లామ్ ఎక్కువగా వస్తుందన్నమాట ఈ బీన్స్. కండ ఎక్కువగా ఉంటుందన్నమాట.
ఇవి కట్ చేస్తున్నానండి, ఎందుకంటే వచ్చేవి పూలు మంచిగా వస్తాయన్నమాట. ఇంకా ఇది కూడా సరిగ్గా పెరగలేదు, దీన్ని కూడా కట్ చేద్దాము. ఇది ఎల్లో, ఇవి కూడా పూసి చాలా రోజులు అయ్యాయి, వీటిని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఇది సీడ్ కుంచేస్తున్నా అండి, చాలా బాగా వచ్చింది ఫ్లవర్. ఇది మెజెంటా కలర్, ఇదేమో పింక్. ఇవి సరిగ్గా రాని పువ్వులన్నీ కోసుకుంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చేవి మంచిగా వస్తాయి. ఇది లైట్ బేబీ పింక్. సో వీటికి కొంచెం బలం ఇవ్వాలి. బెండ మొక్కలు వస్తున్నాయండి, టమాటో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎలా బుజ్జి వాటర్ మెలన్ అండి, ఇంకా సైజ్ వచ్చేది కోతుల వల్ల కోసేసాను. ఇంకా సోరకాయ, ఇది కొంచెం చారల సొర అన్నమాట. ఇంకా బీన్స్ చూడండి ఎన్ని కోసామో, ఇవన్నీ బీన్సే, రెడ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్. ఇంకా బీన్స్లోనే గ్రీన్ బీన్స్లోనే కండ ఎక్కువగా ఉండి మనము ఫ్రైడ్ రైస్లో ఇంకా సూప్స్లో బాగా వాడుకుంటాం చూడండి, ఆ బీన్స్ అన్నమాట. అవి కూడా చాలా వచ్చాయి, ఇవన్నీ బీన్సే. కేజీ దాకా వచ్చి ఉండొచ్చండి. ఇంకా ఇవి జినియా ఫ్లవర్స్, అన్ని కలర్స్ ఉన్నాయండి, ఒక 10 కలర్స్ ఉండొచ్చు. ఇవి అంటే ఇప్పుడు కొంచెం బలం సరిపోక సరిగ్గా పూయట్లేవు, కానీ నేను అలా ఈవినింగ్ వీటికి బలం ఇచ్చి కొంచెం సెట్ అయ్యాక ఫ్లవర్స్ అన్నీ పూసాక మీకు చూపిస్తాను. ఆరెంజ్, పింక్, ఎల్లో, వైట్, అట్లాగే పీచ్, ఆరెంజ్ ఇట్లా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. మెజెంటా కలర్ ఇంత బాగా చూడండి ఇవి. ఇంకా గోడ్చిక్కుడు కూడా ఈసారి బాగానే వచ్చాయి. ఇంకా దొండకాయలు అయితే మంచి సైజులో బాగా వచ్చాయండి. దొండకాయలు, బెండకాయలు రోజులాగానే ఈరోజు కూడా కొన్ని కోసుకున్నాను. ఇవి మొక్కలు పెంచాలండి, ఇంకా అంటే కింద వేసాను, ఇందాక మీకు చూపించాను కదా, అవి వస్తే అవి సరిపోతాయి. సో ఇదండి ఈరోజు వీడియో, హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ గార్డెన్లో ఏమేమి కూరగాయలు వస్తున్నాయి, ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.